రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి సంఘటనలు ఆ రోజు రేవతి మహిళా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం, తర్వాత అదేవిధంగా శ్రీ తేజాని అది కుమారుడు కూడా ఇంజూర్ కావడం, మరి ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో వారికి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. మరి ఆ ట్రీట్మెంట్ ఇంకా కొంతకాలం కొనసాగుతుంది. కొన్ని రోజులు వెయిట్ చేయాలి, నార్మల్ కావడానికి కొంత సమయం పడుతుంది ట్రీట్మెంట్ అని చెప్పారు డాక్టర్లతో మాట్లాడారు. వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళ చిన్నాల కూడా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఆ సంఘటన ఏదైతే ఉందో ఎవరు కూడా ఊహించినటువంటి సంఘటన జరిగినటువంటి సందర్భంగా ఆ సంఘటనలో మరి చిన్న బాబు ఆ తొక్కిసలాటలో మరి ఇబ్బంది పడడము, వాళ్ళ అబ్బాయిని మరి ఇక్కడ అడ్మిట్ చేసినటువంటి సందర్భంలో ఆ అబ్బాయికి ఈరోజు కిమ్స్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ కూడా అందజేస్తూ ఉన్నారు కిమ్స్ హాస్పిటల్ వారు. కొంత సమయం తీసుకుంటుంది కానీ మంచిగా అవుతాడు, బాగా అవుతాడు, నార్మల్ అవుతాడని చెప్తున్నారు. అంటే చూస్తున్నాడు, బట్ మాట్లాడటం లేదు. బాబు చూస్తున్నాడు కానీ ఎవరిని గుర్తుపట్టడం కానీ మాట్లాడటం కానీ లేదు. సో ఇట్ మే టేక్ సమ్ టైం, కొంత టైం పడుతుందని చెప్తారు డాక్టర్లు. సో అది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ రోజు వీళ్ళు కూడా సంతోషంగా వారి అభిమానులుగా, ఆ హీరో యొక్క అభిమానులుగా సినిమాకి వెళ్ళాలి చూడాలనే ఉత్సాహంతో మరి ఆ రోజు ఆ తొక్కిసలాటలో మరి సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరం, బాధాకరం. ఈరోజు తల్లిని కోల్పోయినటువంటి ఇద్దరు చిన్న పిల్లలు, మరి భార్యను కోల్పోయినటువంటి భర్త ఇవాళ ఆ సంఘటనలో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. సో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ సినిమా టీం కూడా మరి వారి కుటుంబానికి పూర్తి స్థాయిలో ఆ బాబుకు ట్రీట్మెంట్ అందించడంలో పూర్తి స్థాయి, ఆ బాబు నార్మల్గా అయ్యే వరకు, ఆ తర్వాత ఆ బాబు చదువులకి, ఆ బాబు భవిష్యత్తు కూడా మరి వాళ్ళు అండగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మరి ఈరోజు ఇది ఒక పెద్ద రాజకీయ దుమారం లాగా మారిపోయింది ఈ సంఘటన. అది ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెడితే మంచిది. ఆ సంఘటనకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని హరాస్మెంట్ కింద భావించాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వం చేసినటువంటి తీరు. ఈ సంఘటనకు ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టి ఆ సినిమా సంబంధించిన టీం అంతా, సినిమా హీరో కావచ్చు లేదా ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఆ సినిమా టీం అంతా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి అండగా నిలవాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ, మరి తప్పకుండా మా తరఫున ఎప్పుడు కూడా వీరికి అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.